నమస్తే. రైట్ ఫిట్నెస్ ట్రైనర్, కరెక్ట్ డయట్ కోచ్ ఆర్ లైఫ్ స్టైల్ కోచ్ వీళ్ళని చూస్ చేసుకోవడం ఎలా, మనని రైట్ వేలో గైడ్ చేస్తున్నారా, రాంగ్ థింగ్స్ చెప్తున్నారా, మోసం చేస్తున్నారా, ఇవన్నీ అర్థం చేసుకుని ముందు మన ఫిట్నెస్ పాత్ని, మన వెల్నెస్ పాత్ని మనం రైట్ వేలో స్టార్ట్ చేయటం ఎలా. ఫస్ట్లీ ట్రైనర్ గురించి మాట్లాడుకునే ముందు మనం వాట్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్, మన రిక్వైర్మెంట్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్కి సరిపడా మన అప్రోచ్ ఏముండాలి. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. We should first understand whether we are looking at fitness for a specific sport, ఒక స్పెసిఫిక్ స్పోర్ట్ నేర్చుకోవడానికి, ఆర్ ఒక స్పెసిఫిక్ ఆర్ట్ లైక్ మార్షల్ ఆర్ట్స్ ఫామ్ అట్లా ఏదైనా నేర్చుకోవడానికి మనకు ఫిట్నెస్ కావాలా, బాడీ బిల్డ్ చేద్దాం అనేది ఇట్స్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇండస్ట్రీ. సో బాడీ బిల్డ్ చేయాలనుకుంటున్నారా, ఆర్ ఫంక్షనల్గా ఫిట్ ఉండాలి, ఎజిలిటీ, రిఫ్లెక్సెస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, స్పీడ్, స్ట్రెంగ్త్, స్టామినా ఇలాంటివి బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా, ఎండ్యూరెన్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. తర్వాత ఇవన్నీ కాదు, హెల్త్ కన్సర్న్స్ ఉన్నాయి నాకు, ఎవ్రీడే నేను యాక్టివ్గా ఉంటూ దాంతోపాటు ఇఫ్ ఐమ్ ఏబుల్ టు గెట్ ఇన్ టు సర్టన్ షేప్, ఓ డీసెంట్ షేప్లోకి, ఇన్ ద సెన్స్ బేసిక్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ లాస్, కొంచెం టోన్డ్ బాడీ, దట్ ఈస్ మంచి అమౌంట్ ఆఫ్ మజిల్ గెయిన్, ఇలాంటివి ఏమన్నా నా రిక్వైర్మెంటా అనేది ఫస్ట్ వీ షుడ్ నో వాట్ వీ వాంట్. మనకు ఆ క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ మనలో 100కి 90 మందిలో, ఐ విల్ గో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 95 కూడా, 95 మందికి లేకపోవటం వల్ల మన అప్రోచ్ టువర్డ్స్ అవర్ బాడీస్ సరిగ్గా లేకపోవటం వల్ల రైట్ ట్రైనర్ని మనం చూస్ చేసుకోలేకపోతున్నాం. వీ షుడ్ నో ద ట్రైనర్స్ దట్ వీ హ్యావ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో, ఫిట్నెస్ ఇండస్ట్రీలో లాస్ట్ 3-4 ఇయర్స్ ట్రెండ్ ఏంటి అంటే, పర్సనల్ ట్రైనింగ్, గ్రూప్ ట్రైనింగ్, వీటన్నిటికన్నా కూడా బిగ్గర్ మార్కెట్ అండ్ బిగ్గర్ బిజినెస్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ ట్రైనర్స్ సర్టిఫికేషన్స్. పిలాటస్ అనండి, జుంబా అనండి, యోగా అనండి, ఫంక్షనల్ ఫిట్నెస్ అనండి, వెయిట్ ట్రైనింగ్ అనండి, యూ నేమ్ ఇట్, పిలాక్సింగ్ అని, మళ్ళీ బాక్సింగ్ అండ్ పిలాటస్ మిక్స్ చేసి పిలాక్సింగ్ అని, ఇలా ఎన్నో కొత్త పుంతలు ద సో కాల్డ్ ఫిట్నెస్ తొక్కుతూ వారాంతాల్లో సర్టిఫికేషన్లు ఇచ్చేస్తున్నారు. సాటర్డే సండే వెళ్ళి సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ, 7 to 8 hours ఆఫ్ టైం స్పెండ్ చేసి వాళ్ళు నేర్పించే కొన్ని బేసిక్స్ నేర్చుకుని దానికి కొంత మెటీరియల్ ఇచ్చి మీరు మళ్ళీ నెల నెల ఇంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది మా సంస్థ నుంచి మీరు సర్టిఫైడ్ ట్రైనర్ అవ్వాలంటే అని చెప్పి దే టేక్ సమ్ అమౌంట్ అండ్ గివ్ యూ దట్ సర్టిఫికేషన్. ఆ సర్టిఫికేట్స్ పట్టుకుని ఐఎమ్ అ సర్టిఫైడ్ జుంబా ట్రైనర్, ఐఎమ్ అ సర్టిఫైడ్ యోగా ట్రైనర్, ఐఎమ్ అ సర్టిఫైడ్ ఫలానా ట్రైనర్ అని చెప్పి వీ జస్ట్ కమ్ అవుట్ అండ్ వీ ఫీల్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ సెల్స్ అండ్ వీ స్టార్ట్ ట్రైనింగ్ యూ పీపుల్. ఎవరినో అంటాం ఎందుకు? యూ కన్సిడర్ అవర్ కేస్. లాస్ట్ 10 yearsలో మేము when we started running our own space, ఫస్ట్ సర్టిఫికేట్స్ తీసుకుని కాన్ఫిడెంట్గా వచ్చి ఒక 2-3 టెక్నికల్ పదాలు, ఒకదానికి పొంతన లేని పదాలు, అడిగిన క్వశ్చన్కి చెప్పిన సమాధానానికి సంబంధం లేని సమాధానాలు చెప్తూ కూడా ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్తో మాట్లాడేవాళ్ళు. కొంతమందికి అయితే వాళ్ళకే ఎంతో ఫిట్నెస్ రిక్వైర్మెంట్ ఉంది, ముందు వీళ్ళు మన దగ్గర జాయిన్ అయ్యి ఫిట్ అయిన తర్వాత ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం అనిపించేంత జాలేసేది. అక్కడ నుంచి వి స్టార్టెడ్ గెటింగ్ అథ్లీట్స్, డిఫరెంట్ స్పోర్ట్స్లో వాళ్ళ లైఫ్ ఇన్వెస్ట్ చేసి
మినిమం నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ ఆడిన విమెన్ అథ్లీట్స్, మనది విమెన్ స్పేస్ కాబట్టి వి స్టార్టెడ్ గెటింగ్ అథ్లీట్స్ ఆన్ బోర్డ్. ఎందుకు ఈ పని చేసాం అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ విత్ ఆల్ యూ గర్ల్స్ మాకు అర్థమైంది ఏంటంటే అక్రాస్ ఎస్పెషలీ మన దేశంలో అక్రాస్ దిస్ కంట్రీ మోస్ట్ ఆఫ్ ద సో కాల్డ్ రెనౌన్డ్ ఫిట్నెస్ ట్రైనర్స్ అందరూ కూడా దే ఆర్ ఈదర్ ఇన్ టు బాడీ బిల్డింగ్ ఆర్ వెయిట్ లిఫ్టింగ్. బాడీ బిల్డింగ్ ఈజ్ అన్ ఎంటైర్ స్పోర్ట్ అండ్ దాన్ని ఎంతో రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేయాల్సిన స్పోర్ట్ అది. అఫ్కోర్స్ మన దేశంలో భయంకరంగా అబ్యూజ్ చేశారు, అది వేరే విషయం. అలాగే ఏ స్పోర్ట్కైనా ఏ ఫిట్నెస్కైనా కావాల్సిన సర్టన్ బేసిక్స్ ఉన్న తర్వాతే ట్రైనర్స్గా కాదు కానీ యాజ్ పీపుల్ హూ వాంట్ టు పర్స్యూ ఫిట్నెస్, అంటే మీరు ఫిట్నెస్నో ఫ్యాట్ లాస్నో వెయిట్ లాస్నో ఈ జర్నీ స్టార్ట్ చేయాలంటే కొన్ని బేసిక్స్ మీకు ఉండడంతో పాటు ఆబ్వియస్లీ మీకు టీచ్ చేసే వాళ్ళకు కూడా ఉండాలి. ద సో కాల్డ్ ట్రైనర్స్ మనకు ఎలా ఉంటున్నారంటే వాట్ ఈస్ విమెన్స్ ఫిట్నెస్ అని అడిగాం అనుకోండి, ఇట్ ఈస్ హాఫ్ ఆఫ్ మెన్స్ ఫిట్నెస్ అంతే. అంటే ఆడు 20 కిలోలు ఎత్తాడా, ఓకే నువ్వు 10 కిలోలు ఎత్తు. ఆడు 100 ఎత్తాడా, నువ్వు 50 ఎత్తు. ఎందుకంటే నీ మెటబాలిక్ రేట్ అంటాడు, నీ మజిల్ అంటాడు, నీ మజిల్ మెమరీ అంటాడు, ఎట్సెట్రా ఎట్సెట్రా, నీ జెనెటిక్స్ అంటాడు, ఇంకేదో రీజన్స్ చెప్తాడు. నువ్వు ట్రైన్ అయిపో అంటాడు. నీ పీరియడ్స్ ఏంటి, నీ హార్మోన్ హెల్త్ ఏంటి, నీ హిస్టరీ ఏంటి, నీకు ఇంజురీస్ ఏమైనా ఉన్నాయా, ఇతరత్ర హెల్త్ కన్సర్న్స్ ఉన్నాయా, సర్జరీస్ అయితే ఏ మజిల్ మీద పని చేయాలి, ఏ మూమెంట్స్ రైట్ ఏ మూమెంట్స్ రాంగ్, దీంతో సంబంధం లేదు. పాస్చర్, ఫామ్, వీటిని కరెక్ట్ చేయటం కానీ వీటి గురించి డిస్కస్ చేయటం కానీ ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి. అండ్ ఎవరినో అంటాం ఎందుకు, కోవిడ్ స్టార్ట్ అయిన కొత్తల్లో వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఒక పర్టికులర్ వీడియోలో రాంబాయిడ్ మజిల్ అని చెప్పి ఒక మజిల్ ఇంజరీ అయింది. మంచిగా షోల్డర్ రౌండ్ చేసి స్ట్రెచ్ చేస్తున్నాను, డైనమిక్ స్ట్రెచెస్ అప్ అండ్ డౌన్ వాట్ ఎవర్. సో ఆ స్ట్రెచెస్ చేసి వీడియో చూసుకున్న తర్వాత ఇంత రౌండెడ్ బ్యాక్ ఉంది, ఇది పెడితే ఎలా ఉంటుందో అనుకుని సర్లే మనం వర్కౌట్ కాదుగా చెప్తున్నది, ఫ్యాట్ లాస్ గైడ్లైన్స్ చెప్తున్నాం, గట్టిగా ఒక 10 సెకండ్లు ఉంది, సర్లే దాని మీద ఎవరు ఫోకస్ చేస్తారులే అని పెట్టాను. ఒక 10,000 వ్యూస్ వచ్చిన తర్వాత పీక్కోలేక లాక్కోలేక సచ్చాను అనుకోండి. ఎందుకంటే 10,000 మంది చూశారు, అసలు బేసిక్ ఫామ్ లేదు, బేసిక్ పాస్చర్ లేదు, అసలు ఒక బుడబుక్కల ఎక్సర్సైజ్, దానికి పేరు కూడా లేదు. ఇలా చేశాను ఏంటి నేను అని 10,000 మంది చూశారని ఒక బాధ, అంతమంది చూసిన తర్వాత దాన్ని తీస్తే బాగోదు, కాంటెంట్ బాగానే ఉంది కదా అని ఒక గోల. కానీ 10 రోజులైనా ఎవ్వరూ కూడా నీ ఫామ్ రాంగ్ అనో నీ ఫామ్ రైట్ అనో అసలు నువ్వు చేసే ఎక్సర్సైజ్ ఏంటనో దాని కింద ఈరోజుకి కూడా కమెంట్స్ పెట్టిన పాపాను బోలా. అంటే ఇప్పుడు పెట్టి తిట్టమని కాదు, మీకు చెప్తున్నా. అంత రాంగ్ ఫామ్లో ఒక ప్రొఫెషనల్ అని చెప్పుకుంటూ మాట్లాడుతున్న మనిషి ఎక్సర్సైజ్ చేసినప్పుడు క్వశ్చన్ చేసే నాలెడ్జ్ కూడా మనందరికీ ఉంటలా. ఆ నాలెడ్జే ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తాం? వాట్ యూ సెడ్ ఇస్ 100% రైట్. కానీ ఎప్పుడైతే మీరు క్వశ్చన్ చేయలేదో, అట్లీస్ట్ అదొక డౌట్ లాగా రైజ్ చేయలేదో, ఏం చేస్తున్నావు మనం అని, ఆ తర్వాత ఫాలోయింగ్ 2 days or 3 daysలో ఇంకో వీడియో చేసాం. అసలు విపరీతమైన స్ట్రెయిన్ ఉంది బ్యాక్లో, మంచిగా షోల్డర్స్ ట్రక్ చేసి స్టిఫ్గా పెట్టి షోల్డర్స్ని మోకాలు పట్టుకుని ముందు కొంగితే కానీ నడుము నుంచోట్లా. సర్లే ఎలాగో అడగలేదు కదా మీరు, సో అటు మీద మీరు ఫోకస్ చేయరు అని బరితెగించి ఇంకో వీడియో కూడా చేశాను. ఇక్కడ రిలేటివ్లీ హామ్ తక్కువ ఆర్ రాదర్ హామే లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్సర్సైజ్ని ప్రమోట్ చేయట్లా, కాంటెంట్ వేరే కాంటెంట్ మాట్లాడుతున్నా కాబట్టి ఫోకస్ విల్ బి ఆన్ ది కాంటెంట్. సో వదిలేను. ఇక్కడ ఇవెందుకు నేను పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తున్నానంటే, ప్రతిసారి నేను వెయిట్ తగ్గాలంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఏం ఎక్సర్సైజ్ చేయాలి, రిగరస్గా చేస్తేనే కదా నేను తగ్గుతాను అని అడిగే మీరు బేసిక్ రీసెర్చ్ ఎందుకు చేయరు? అంటే
it is not just the industry's fault or the trainer's fault. It is definitely your fault. I will point fingers at you, మీరు గుర్తుపెట్టుకోవాలని. ఎందుకంటే మీ అప్రోచ్ ఎలా ఉంటుంది? ఏ వేలు విడిచిన చుట్టాల పెళ్ళికో అర్జెంటుగా ఫలానా వెయిట్కి వచ్చేయాలి. ఆ ఫలానా వెయిట్కి వచ్చేయాలి అంటే మీ డెస్పరేషన్తో మీరు వచ్చి ఒకవేళ మాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, మా అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, మీ స్తోమతని బట్టి మీ పాకెట్స్ని ఎంప్టీ చేసి మా పాకెట్స్ని ఫిల్ చేసుకుంటాం. ఎందుకంటే ఇన్ని రోజుల్లో ఇంత తగ్గాలి, అవునా? ఇన్ని రోజుల్లో ఇంత తగ్గాలంటే ఇది చెయ్యాలి, ఇంత కష్టపడాలి, దీనికోసం నేను ఇంత టైం స్పెండ్ చేయాలి, ఇది నా వర్త్, నువ్వు ఇదంతా చేయాలి అని చెప్పి నేను ఎప్పుడు చెప్తానో అప్పుడు తిని, ఎంత చెప్తానో అంత తిని, ఎలా చెప్తానో అలా తిని, ఏం చెప్తానో అదే తిని. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు ఒకవేళ నిజాయితీగా పని చేద్దామన్నా మమ్మల్ని పని చేయనివ్వరు. ఎందుకంటే డెస్పరేట్గా ఉన్నారు మీరు. కాదు అన్నాం అనుకోండి, మీరు వెళ్ళిపోతారు. నా దగ్గర కాకపోతే ఇంకొకరి దగ్గర ట్రైన్ అవుతారు. ఎలాగోలా కన్విన్స్ చేసి కొంత మేము మీ లైన్లోకి వచ్చి కొంత మిమ్మల్ని మా లైన్లోకి తెచ్చుకుందామనే ఇంటెన్షన్తో ఏదో చెప్పబోతాం అనుకోండి. మీకు మీరు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? నేను అడుగుతున్నది ఇది, 12 వారాల్లో నాకు ఎంత వెయిట్ లాస్ ఇస్తావు? ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి మీకు, అమ్మా 12 వారాల్లో మ్యాజిక్ అయిపోదు, నీ బాడీ టైప్ని బట్టి, నీ జెనెటిక్స్ని బట్టి, నువ్వు ఇంతకుముందు చేసిన యాక్టివిటీని బట్టి నీ మజిల్స్ ఎలా ఉన్నాయి, మజిల్ మెమరీ ఎలా ఉంది, మజిల్ ఫైబర్ క్వాలిటీ ఏంటి, ఇలాంటి వాటి మీద బేస్ అయ్యి ఫస్ట్ 12 వీక్స్ ఉంటుంది. ఆ 12 వీక్స్ నిన్ను నువ్వు రెడీ చేసుకున్న తర్వాతే యు ఆర్ ఎలిజిబుల్ టు ఈవెన్ టాక్ అబౌట్ వాట్ గోల్స్ యూ హ్యావ్ టు సెట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఈ 12 వీక్స్ మాత్రం ఇలా చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకుని నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవటం అని చెప్పాను అనుకోండి. ఇలా వెళ్ళవమ్మా, నాకు ఆడు 12 వారాల్లో 20 కిలోల దాకా లాస్ ఇస్తానన్నాడు, 10 కిలోల దాకా లాస్ ఇస్తానన్నాడు, మ్యాజిక్ చేస్తానన్నాడు అని వెళ్ళిపోతారు. అందుకని మా ప్యాషన్ని కూడా పక్కన పెట్టి ఎలాగోలా సర్వైవ్ అవ్వాలి ఇండస్ట్రీలో కాబట్టి వీ స్టార్ట్ డూయింగ్ ఆల్ దీస్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. అంటే మంచి వాళ్ళను కూడా చెడగొడతారు మీరు మీ డెస్పరేషన్తో. 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. ట్రైనరు మీకు చెప్పేవాళ్ళు, మీ దగ్గర ఛార్జ్ చేసేవాళ్ళు డైటీషియనే కాదు కదా తప్పు చేసేది. సో వాట్ ఈస్ ద రైట్ అప్రోచ్ టు స్టార్ట్ విత్? అది బాడీ బిల్డింగ్ అయినా, వెయిట్ లిఫ్టింగ్ అయినా, both are certain sports which require you to lift weights and get stronger muscles in isolation as well as certain compound movements తో కోర్ మజిల్ని, ఓవరాల్ బాడీలో మజిల్స్ని బిల్డ్ చేసుకోవాలి, మజిల్ గ్రూప్స్ని. అలాగే దెర్ ఆర్ అదర్ థింగ్స్. మనం మాట్లాడుకున్న మార్షల్ ఆర్ట్స్ అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు, సర్టన్ యాక్టివిటీ కోసం మీరు ఫిట్ అవ్వాలనుకోవచ్చు, ఇలాంటివి. ఇంకొకటి ఫంక్షనల్ ఫిట్నెస్. ఇంకొకటి ఎవ్రీడే మనం చేసే బేసిక్ యాక్టివిటీని స్ట్రక్చర్డ్గా చేసుకోవడం. ఇంకొకటి కంఫర్టబుల్గా బేసిక్ లైఫ్ లీడ్ చేయడం, ఏదైనా కన్సర్న్స్ ఉంటే వాటిని తగ్గించుకొని. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే, ముందు ఏమి చెయ్యాలన్నా సరే you should not start from step 8 or step 7. You should start from step 1. Step 1లో ఇమీడియట్లీ చేసుకోవాల్సింది లైఫ్ స్టైల్లో కొన్ని బేసిక్ చేంజెస్. నిద్ర, ఆల్ త్రూ ది డే మన బ్రీతింగ్, తర్వాత డయట్. సూపర్ ఫుడ్స్ తీసేసుకుని సూపర్గా తయారైపోయి ఈ ఫుడ్ తింటే ఇది వస్తుందంట, ఆ ఫుడ్ తింటే ఫ్యాట్ లాస్ అవుద్దంట, ఆ ఫుడ్ తింటే ఈ మినరల్ వస్తుందంట, హెయిర్ పెరుగుతుందంట, అవసరంలా. ఫస్ట్ కంఫర్ట్ ఫుడ్స్తో స్టార్ట్ చేయండి. ఈ ఫుడ్ తింటే అసిడిటీ రాకపోతే చాలు, ఈ ఫుడ్ తింటే ఇండైజెషన్ రాకపోతే చాలు. ఫుడ్ హెల్దీ ఫుడ్ కదా అని చెప్పి ఎంత తింటున్నామో ఎలా తింటున్నామో అర్థం కాకుండా దాన్ని రకరకాల ప్లేసెస్లో అన్నిట్లోనూ అదే వేసుకుని, అన్నిటికీ ఆవు కదే చెప్పినట్టు అన్నిట్లోనూ అదే వేసుకుని తినకుండా ఫుడ్ డైవర్సిటీ అండ్ కంఫర్టబుల్గా ఉండే సర్టన్ ఫుడ్స్ని, ఈజీగా అరిగించుకోగలిగే సర్టన్ ఫుడ్స్ని స్టార్ట్ చేస్తే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్.
ఇది కొద్దిగా అలవాటయ్యి కొంచెం మీతో మీరు హెల్దీగా ఫిజిక్తో మీ ఫిట్నెస్ లెవెల్స్తో సంబంధం లేకుండా కంఫర్టబుల్గా ఉండగలిగితే దెన్ నెక్స్ట్ స్టెప్ ఒక 3 వీక్స్ పడుతుంది, 3 వీక్స్ టు 4 వీక్స్ మీరు రీసెట్ చేసుకోవడానికి తీసుకుని నెక్స్ట్ స్టెప్లో ఆర్ రాదర్ ప్యారలల్గా దీంతో పాటు యువర్ బేసిక్ పోస్చర్స్, నుంచున్నప్పుడు కూర్చున్నప్పుడు రౌండెడ్ బ్యాక్లు, నుంచున్నప్పుడు కాళ్ళు ఎట్లా పడితే అట్లా ఉంచేసి పొట్ట ముందుకు పెట్టి హిప్స్ ముందుకు పెట్టేసి యువర్ చెస్ట్ షుడ్ బి అప్, యువర్ టమీ టక్డ్ ఇన్, స్టే ఈజీ ఆన్ యువర్ షోల్డర్స్, లుక్ స్ట్రైట్, స్పైన్ స్ట్రైట్. ఇది న్యాచురల్ ఫామ్. ఎలా పడితే అట్లా జారబడిపోయి కూర్చుని, ఎలా పడితే అట్లా జారబడిపోయి ఒళ్ళు మంది కాదన్నట్టు వదిలేసి ఇవన్నీ ఏం చేయకుండా 10 గంటలు ఇట్లా పిచ్చి పిచ్చిగా ఉండి అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఫుడ్స్ గురించి, సూపర్ ఫుడ్స్ తినవుతర్లా. ఇంట్లో ఒక మూల కూడా చెత్త ఉంటే ఓసిడి వస్తుంది కదా మనకి. ఒంట్లో ఎలా వేసుకుంటున్నాం దాన్ని, అది అర్థం కాదు. ఇమీడియట్లీ అది రెక్టిఫై చేసుకుని ఒక 10 అవర్స్ మీరు ఒక యాక్టివిటీ చేస్తారు, కూర్చోవటం, నుంచోవటం, నడవటం, ఫుట్ వర్క్, నడిచేటప్పుడు ఫుట్ వర్క్ చెక్ చేసుకుని వీటిని రెక్టిఫై చేసుకోవడం సెకండ్ లెవెల్. మీరు వర్కౌట్కి అర్హత సాధించాలంటే ఈ బేసిక్స్ చేసుకుని వర్కౌట్కి కానీ ఒక స్పెసిఫిక్ డైట్, ఒక స్పెసిఫిక్ ఫిజిక్ నాకు కావాలి అనుకున్నప్పుడు ఇది సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్లో వాట్ డూ యూ వాంట్ నౌ? ఫ్యాట్ లాస్ అండ్ టోన్డ్ బాడీ, దట్ ఈస్ మజిల్ గెయిన్. అక్కడి నుంచి ఫ్యాట్ లాస్కి మజిల్ గెయిన్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. వాట్ ఈస్ అ మజిల్, వాట్ ఈస్ ఫ్యాట్? ఇందాక మాట్లాడిన 21 డే ఫ్యాట్ లాస్ గైడ్ లైన్స్ వీడియోలో క్లియర్గా అసలు వెయిట్ లాస్ ఏంటి, ఫ్యాట్ లాస్ ఏంటి, మజిల్ ఏంటి, ఏం చేస్తే ఏం జరుగుతుందని చెప్పి డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను. జస్ట్ హ్యావ్ అ లుక్ అండ్ ట్రై అండర్స్టాండింగ్ అండ్ డూ యువర్ రీసెర్చ్. దాని మీద మీరు కొన్ని బేసిక్స్ ఒక 20 నిమిషాల్లో నాకున్న నాలెడ్జ్ని కొంచెం కన్సాలిడేట్ చేసి పెట్టాను. దాని మీద యూ డూ యువర్ రీసెర్చ్ అండ్ కమ్ టు అ సిట్యుయేషన్ వేర్ యూ అండర్స్టాండ్ యువర్ బాడీ వెల్. ఇది జరిగిన తర్వాత దెన్ లుక్ ఎట్ వెదర్ యూ విష్ టు గో ఫర్ ఫంక్షనల్ ఫిట్నెస్, అంటే ఫ్లెక్సిబిలిటీ, అజిలిటీ, రిఫ్లెక్సెస్, స్ట్రెంగ్త్, స్టామినా, ఎండ్యూరెన్స్, ఇలాంటి ఫిట్నెస్ పారామీటర్స్ని గెయిన్ చేసుకుంటూ బాడీని చూడచక్కగా అండ్ దాన్ని యూజ్ చేయటానికి హ్యాపీగా, హ్యాపెనింగ్గా ఉండేటట్టు. ఫంక్షనల్గా చూడచక్కగా ఉండటం అంటే హౌ ఎవర్ బిగ్ దే ఆర్, హౌ ఎవర్ స్మాల్ దే ఆర్, ఫిట్గా, స్ట్రాంగ్గా, మనిషిని చూడంగానే మనకు కొంచెం యాక్టివ్గా అనిపించాలి. సో దట్ ఈస్ బీయింగ్ ఫంక్షనలీ ఫిట్. అక్కడి నుంచి దాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకళ్ళు ఎండ్యూరెన్స్ అథ్లీట్ అవ్వచ్చు, అంటే ఫర్ లాంగర్ టైం ఒక పర్టికులర్ యాక్టివిటీని ఎండ్యూర్ చేయగలగటం, ఒక పర్టికులర్ యాక్టివిటీని చేయగలగటం. అది వెయిట్ ట్రైనింగ్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు, లాంగర్ టైం చేయగలడం. ఒకళ్ళు స్పీడ్ అథ్లీట్ అవ్వచ్చు, ఒకళ్ళకి ఎజిలిటీ ఎక్కువ ఉండొచ్చు, ఇంకొకళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండొచ్చు. మనకి ఏ క్వాలిటీ కావాలి అండ్ ఓవరాల్గా కావాలంటే 1 day యూ గో ఫర్ ఫ్లెక్సిబిలిటీ, 2 days యూ గో ఫర్ స్ట్రెంగ్త్, 1 day యూ గో ఫర్ ఎండ్యూరెన్స్. అట్లా గో విత్ కండిషనింగ్ యువర్ బాడీ అండ్ గెట్ దట్ ఓవరాల్ ఫంక్షనల్ ఫిట్నెస్. ఇది గెయిన్ చేసుకున్న తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ టు ప్లే అ స్పోర్ట్, ప్రాక్టీస్ ఫర్ అ మార్షల్ ఆర్ట్ and most importantly go for weightlifting or bodybuilding. ఇవేవి చేయకుండా వెయిట్ లిఫ్టింగ్ చేయాలనుకున్నా మీరు, బాడీ బిల్డ్ చేసుకోవాలనుకున్నా మీరు, ప్లీజ్ అండర్స్టాండ్ there are so many traps out there and so much crap out there. స్టెరాయిడ్స్ ఇవ్వటం, అవసరం ఉన్న బాడీకి అవసరం లేకపోయినా ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్ ఇవ్వటం. అందరికీ సప్లిమెంట్స్ అవసరం ఉండదండి. కొంతమందికి వాళ్ళు చేసే యాక్టివిటీ వల్ల వాళ్ళు బిల్డ్ చేయాలనుకున్న స్ట్రెంగ్త్ అవ్వచ్చు, మజిల్ అవ్వచ్చు, వాళ్ళు చేయాలనుకున్న ఎక్సర్సైజ్ అవ్వచ్చు, వాళ్ళు ఏదైనా కాంపిటీషన్ ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు, ఆర్ వాళ్ళ బాడీ టైప్ అవ్వచ్చు,
వాళ్ళు వెజిటేరియన్సా, నాన్ వెజిటేరియన్సా, వీగన్సా, దాని డిపెండెంట్గా కూడా సప్లిమెంట్స్ అవసరం ఉండొచ్చు. స్టెరాయిడ్స్ అండ్ the kind of drugs that they are putting into your body. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఒక 40 years 45 years పైబడిన వాళ్ళకి వచ్చే కన్సర్న్స్కి అదొక పెద్ద వరం లాంటిది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అక్కడి నుంచి ఆడవాళ్ళకైతే ప్రీ మెనోపాజ్ సిచ్యువేషన్స్లో, మగవాళ్ళకైతే వాళ్ళకి మజిల్ లూజ్ అవటం, ఇతరత్ర హెల్త్ కన్సర్న్స్ రావటం, సరైన ఇంపార్టెంట్ హార్మోన్స్ రైట్ అమౌంట్లో పనిచేయకపోవడం, రైట్ వేలో పనిచేయకపోవడం వల్ల అలాంటి బ్యూటిఫుల్ థెరపీస్ని ఎలా వాడుతున్నారంటే, అవసరం ఉన్నా లేకపోయినా అది తీసుకోవటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని, సర్టన్ హార్మోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవటం వల్ల ఏజ్తో సంబంధం లేకుండా మజిల్ బిల్డ్ అయ్యే పరిస్థితులు బాడీలో క్రియేట్ అవటం, ప్రిసైజ్గా చెప్పాలంటే, దాన్ని యూస్ చేసుకుని ఇంకొన్ని సర్టన్ సప్లిమెంట్స్, హార్మ్ చేసే సప్లిమెంట్స్, నాట్ ఆల్ ది సప్లిమెంట్స్ ఆర్ అగైన్ గుడ్, నాట్ ఆల్ ది సప్లిమెంట్స్ ఆర్ అగైన్ బ్యాడ్, హార్మ్ చేసే సప్లిమెంట్స్ ఇవ్వటం, ఇలాంటివన్నీ చేయటం వల్ల వీఆర్ సఫరింగ్ వాట్ వీఆర్ సఫరింగ్. అండ్ జాయిన్ అయిన ఇమీడియట్గా ప్రతి ఒక్కళ్ళకి సప్లిమెంట్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ అ బిగ్ బిజినెస్ అగైన్. చెక్ దట్ అవుట్, బీ అవేర్, and don't consider your body to be a mathematical equation. It is a complex biology project. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. 12 వారాలే బ్రతకబోట్లేదు, మీరు 100 సంవత్సరాలు బ్రతకబోతున్నారు సరిగ్గా బ్రతికితే. ఆ 100 సంవత్సరాలకి మీ బాడీ మీతోనే ఉండాలి. సో దీన్ని ఒక 3 నాళ్ళ ముచ్చట చేసి ఏదో ఎవరి పెళ్లి కోసమో, ఎవరి పేరెంటం కోసమో, ఎవరి మెప్పు కోసమో ఒంటిని ఎలాగోలా తయారు చేసేసుకోవాలని మీరు ఆత్రపడి, మమ్మల్ని ఆత్రపెట్టి, మాతో తప్పులు చేయించి, మీరు తప్పులు చేసి ఒక పిచ్చి ఇండస్ట్రీని బ్రీడ్ చేయమాకండి. థ్యాంక్ యూ. నమస్తే.